పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను. యత్య నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలకి ప్రాధాన్యత ఉంటుందో సమస్త దేవతలు కూడా అక్కడే ఉంటారు అని చెప్పుకోవడంలో అతిశక్తి లేదు. దాన్ని పాటించడంలో వర్తక సంఘానికి మించిన వాళ్ళు ఎవరు లేరు, గట్టిగా చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అక్కడ అమ్మవారు కొలువై ఉంటుందంటారు. కానీ స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకు కూడా స్వాతంత్రం ఉంది. వారు ఇంటి పనులే కాదు వ్యాపారాన్ని కూడా చక్కదిద్దుతున్నారు. కష్టంలో కాదు సుఖంలో కాదు ప్రతి వ్యాపారంలో కూడా మేమంటూ ముందుకు వస్తున్నామని భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళని అలాగే వదిలేయకుండా మంచి సత్కారాన్ని చేసి సమాజానికి పరిచయం చేసేటువంటి గొప్ప ప్రోగ్రామ్ని పూనుకున్నటువంటి జగిత్యాల వర్తక సంఘం అధ్యక్షులు కమటాల శ్రీనివాస్ గారికి, అలాగే సెక్రటరీ పెద్ద శ్రీనివాస్ గారికి, అలాగే మొత్తం ఆల్ ఓవర్ టీమ్కి ఒకసారి గ్రాండ్ అప్లాస్. చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం, ఎంతో మంది యూనిటీ తక్కువ ఉంటుంది. నేను చూసిన వాళ్ళల్లో వర్తకులకు చాలా యూనిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్స్ అవి ఇవి ఎక్కువ చేస్తున్నటువంటి కాలంలో మన ఊరు మన దుకాణం అనే ఒక గొప్ప వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి అందరూ కూడా ఒకే తాటి పైన, మేము వ్యాపారస్తుల బిడ్డలం, మేము బ్రతుకు తెరువు కోసం మాత్రమే ఎవరిని చీట్ చేయలేదు, ఎవరిని ఎటువంటి విషయాల్లో కూడా తగ్గించలేదు. మేము వ్యాపారం చేసుకొని మమ్మల్ని మేము పోషిస్తూ జనాలకి కావాల్సినవి అందిస్తున్నాం అనేటువంటి గొప్ప వ్యవస్థలో ఉన్నటువంటి వర్తక సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు మహిళలు చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అందులో మేము అనుకున్నట్టుగా అంటే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, 115 మంది, 120 మంది నియర్ బై. వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప వాళ్ళంటే భర్త కష్టం చూడలేక మేము కూడా హెల్ప్ చేస్తాం. సో నేను ఎక్కడైనా చాలా అవార్డ్స్ చూశాను. వర్తక సంఘం వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఆదర్శ సహధర్మచారిణి అనే అవార్డు ప్రెజెంట్ చేయడం. ఇంతవరకు మీరు ఎక్కడైనా విన్నారా? నేనైతే ఎక్కడ వినలేదు. చాలా ప్రోగ్రామ్స్ ఉంది నేను బట్ నేను ఎక్కడ వినలేదు. ఆదర్శ సహధర్మచారిణి అంటే భార్య తన లోపల సగమే కాదు, సమాజంలో కూడా తన లోపల సగమని గుర్తు చేయడానికి గొప్ప కార్యక్రమం ఇది. సో ఇలాంటి కార్యక్రమాలు వర్తక సంఘం ఈ ఒక కార్యక్రమమే కాదు, చాలా కార్యక్రమాలు చేయాలి. మేము కూడా ఇట్లా కన్నుల పండుగలు చూడాలి. ఎందుకంటే ఎంతో మంది మహిళలు, ఎంతో మంది వ్యాపారవేత్తలు, వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొచ్చి ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజు అంటే మహిళా దినోత్సవమే కాదు, ఉమెన్స్ డే ఒక సత్కారం చేసుకోవడానికి మహిళా దినోత్సవమే కాదు, మాతృ దినోత్సవమే కాదు, స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మహిళల కోసం కేటాయించవచ్చు అని తెలిపినటువంటి వర్తక సంఘం వారికి దాన్ని ఎంకరేజ్ చేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో